హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా షుగర్ ఉన్న వాళ్ళైనా ఆడవాళ్ళకి బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి నేను డైలీ రెగ్యులర్గా తాగే జావ ఒకటి చేసి చూపిస్తాను. ఏం లేదండి, జొన్నలు, రాగులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలతో. జొన్నలు, రాగులు ఒక పెద్ద గ్లాస్తో తీసుకోవాలి ఈక్వల్గా. అలాగే గుమ్మడి గింజలు, అవిసె గింజలు చిన్న టీ గ్లాస్తో ఈక్వల్గా తీసుకోవాలి. అవి రెండు సమానంగా తీసుకోవాలి. ఇవి రెండు చిన్న టీ గ్లాస్తో సమానంగా తీసుకోవాలి. నేను జొన్నలు, రాగులు, గుమ్మడి గింజలు కలిపి డ్రై రోస్ట్ చేసేసాను. అవిసె గింజలు సపరేట్గా రోస్ట్ చేశాను, ఎందుకంటే అవి తొందరగా ఫ్రై అయిపోయి చిప్పట్లాడుతాయి అనమాట. తర్వాత ఆగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బొంబాయి రవ్వ కన్సిస్టెన్సీలో మనం పిండి పట్టుకోవాలి. లేకపోతే బరగ్గా ఉన్నా లేదా మెత్తగా ఉన్నా జావ అంత టేస్ట్గా ఉండదు, బాగోదు అనమాట. ఏదో చూసారు కదా, బొంబాయి రవ్వ కన్సిస్టెన్సీలో వచ్చింది. నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నది అయిపోయిందండి, అందుకే మళ్ళీ రీస్టోర్ చేసుకుంటున్నాను. మనం ఉదయం పూట టిఫిన్ చేయకపోయినా, సాయంత్రం భోజనం చేయకపోయినా ఇది ఒక చిన్న గ్లాస్ తాగితే సరిపోతుందండి. మనకి టిఫిన్ చేయలేదన్న, భోజనం చేయలేదన్న ఫీల్ రాదు, మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది. అందున హెల్దీ ఇది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగులు, జొన్నలు తినకూడదు అంటారు కదా, వాళ్ళు తప్ప అందరూ తినొచ్చు. షుగర్ ఉన్న పేషెంట్లకి అయితే చాలా మంచిదండి ఇది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. గుమ్మడి గింజలు, అవిసె గింజలు హెల్త్కి చాలా మంచిది. అవిసె గింజలు తినడం వల్ల స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా బాగుంటుందండి. హెయిర్ చాలా థిక్గా లాంగ్గా పెరుగుతుంది. గుమ్మడి గింజలు మెమరీ పవర్ బాగా పెంచుతుంది. నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. పిల్లలకి వీటిని డ్రై రోస్ట్ చేసి తినండి అంటే తినరు కదా, ఇలా చక్కగా జావ చేసి అందులో కొంచెం బెల్లం వేసి జీలకర్ర పొడి జల్లేసి ఇస్తే బాగా తింటారండి. జీలకర్ర పొడి కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే జొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి, వాతం చేసే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీలకర్ర పొడి కంపల్సరీగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, జీలకర్ర పొడి వేసుకొని జావ కాసేసుకుంటే సింపుల్ అండి. మనకు కొంచెం తిక్కు కావాలంటే తిక్కుగా, లేదా జావ కన్సిస్టెన్సీలో కావాలంటే అలాగా చేసుకొని తాగొచ్చు. టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని దించేసుకోవటమే. నేను జీలకర్ర వాటితో పాటు డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ లాగా చేసేస్తాను, కానీ నా దగ్గర లేదు, అందుకే జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. రాగి జావ ఎక్కువ తాగుతారు కదా సమ్మర్లో, రాగి జావ, బార్లీ జావ ఎక్కువ తాగుతారు కదా, అవి ఒక్కటే తాగే బదులు ఇలా కొంచెం మల్టిపుల్ గ్రెయిన్స్ వేసుకొని జావ తాగితే హెల్త్కి హెల్త్, చలువ చలువ, టేస్ట్కి టేస్ట్. టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు అనే ఫీల్ లేకుండా మనకి అన్ని విధాలా చాలా బాగుంటుంది. మస్ట్ శుద్ధిగా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.